అండ్ 'నీలి మేఘంలో' లాంటి క్లాసిక్ సాంగ్కి లిరిక్స్ అందించిన లిరిసిస్ట్ భరద్వాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. డార్క్ చాక్లెట్ తినాలంటే టేస్ట్ ఉండాలి, తీయాలంటే గట్స్ ఉండాలి యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ నాట్ ఎ సింపుల్ మూవీ. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్కి నాకు సంబంధం లేదు, కానీ ఇక్కడికి నన్ను పిలిచినందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ. కానీ ఐఎమ్ వన్ ఆఫ్ ది ప్రివిలేజ్డ్ పర్సన్ టు వాచ్ ఇట్ బిఫోర్ హ్యాండ్ ఓన్లీ. మీ అందరికంటే ముందుగానే చూసిన ప్రివిలేజ్తో చెప్తున్నాను. ఇప్పుడు వివేక్ అన్న మ్యూజిక్ వింటున్నప్పుడు ఎట్లయితే చెవులకు తుప్పు వదులుతుందో, డార్క్ చాక్లెట్ చూసినప్పుడు కళ్ళకి అట్లనే తుప్పు వదులుతుంది అనమాట. సో అట్లాంటి థాట్ ఒకటి కన్సీవ్ చేయడం, అట్లా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ యాక్చువల్లీ. ఈ మధ్యకాలంలో కొంత స్క్రీన్కి కొత్త సినిమాలు, కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి కదా. డార్క్ చాక్లెట్ విల్ బి డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మెయిన్ సినిమా ఇన్ దట్ లిస్ట్. సో ఐ రియల్లీ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ శశాంక్ గారు. అండ్ నాకు పర్సనల్గా మీ యాక్టింగ్ రాకేష్ గారు చాలా బాగా నచ్చింది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ వివేక్ సాగర్ గారు, వివేక్ అన్న. నా డెబ్యూ సాంగ్ దొరగారి వివేక్ అన్నతోనే స్టార్ట్ అయింది. సో యూ జస్ట్ ఇమాజిన్ ద ఇంటెలిజెంట్ పర్సన్, హౌ ఇంటెలిజెంట్ పర్సన్ ఆర్ హౌ అంటే తన స్పాన్ ఎంతో చూడండి. దొరగారి లాంటి పెప్పే ఇవ్వగలరు, సమ్మోహనంలో ఊహలు ఊరేగేగాలంతా మెలడీ ఇవ్వగలరు, కీడాకోడలో డిప్పిరి అంతా అసలుకి ఎక్కడ లేని కయ్యాల చిందాట అని ఇంకొక సాంగ్ ఉంటుందన్నమాట. అసలు ఏకదం తెలంగాణ మాస్ సాంగ్ ఇవ్వగలరు, నీలిమేఘంలో లాంటి అల్ట్రా క్లాసిక్ ఇవ్వగలరు, నవ్వు కల్లోలం. సో ద స్పాన్ ఆఫ్ ఎ పర్సన్ సచ్ ఎ విత్ ఎ గ్రేట్ స్పాన్ ఈజ్ అన్ఇమాజినబుల్. మీరు చెన్నైలో ఉంటే గుడి కట్టేసేవాళ్ళన్నా. అండ్ నాట్ టు ఫర్గెట్ అబౌట్ ద యాక్చువల్ లిరిసిస్ట్ బాలాదిత్య గారు. నీలిమేఘంలో రాసినప్పుడు ఐ థింక్ వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్ టు లిజన్ ఇట్ ఆఫ్టర్ రిలీజింగ్. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచులేట్ మీ. ఎక్కడన్నా టాలెంట్ ఉంటే వెంటనే గుర్తించే మనుషుల్లో ఆయన ఒకరు అనమాట. ఈ పాట ఆయన కన్సీవ్ చేసిన విధానం మనకి తెలిసే ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా పరిచయం బాలాదిత్య గారు స్క్రీన్కి. ఇంత గొప్ప లిరిసిస్ట్, ఇంత బాగా రాయగలరు, అంత క్యాచీగా లిరిక్ రాయగలరు అని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో సచ్ ఎ క్రేజీ సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ వన్స్ అగైన్. విశ్వ గారి యాక్టింగ్ గురించి మీరు స్క్రీన్ మీదే చూడాలి, నేను చెప్పక్కర్లేదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో వన్ కైండ్ రిక్వెస్ట్. 'నీలి మేఘంలో' సాంగ్ మా అందరి చాలా ఫేవరెట్ సాంగ్. సో ప్లీజ్ ఒక 2 lines మా అందరి కోసం మీరు పాడితే విల్ బి వెరీ హ్యాపీ టు లిసన్ నౌ. నేను పాడితే వెళ్ళిపోతారు ఇక్కడ అంతా. పర్లేదండి, ప్లీజ్ ఫర్ జస్ట్ 2 lines. ఈ శిక్ష నుంచి అయితే తప్పియండి తప్పనిసరిగా. అంత మంచి పాటని కూనీ చేయదలుచుకోవట్లేదు దయచేసి. థ్యాంక్ యూ. అండ్ మన అందరి ఫేవరెట్ సింగర్, మనం ఆయన ఎన్నో